ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము. యెహోవా మీ ముందర నడుచును, ఇజ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 12వ వచనము. ఫర్ ద లార్డ్ విల్ గో బిఫోర్ యూ and the God of Israel will be your rear guard. Isaiah chapter 52 verse 12. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క సన్నిధిలో మనకు కావలి, మనకు రక్షణ ఉన్నది. ఆయన మనకు మార్గమును చూపుతూ మనల్ని రక్షిస్తూ మనందరినీ నిత్యము ఆయన కాపాడుతూ ఉంటాడు. చాలాసార్లు మనము ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో ఉంటాం. ఒకవేళ తెలిసినా ఆ మార్గంలో వెళ్తే ఏమైనా ప్రమాదం వస్తుందా, ఇబ్బంది వస్తుందా అని భయపడుతుంటాం. అయితే దేవుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు, ఆయన మనకు రక్షణ ఇస్తాడు అని గమనించలేకపోతుంటాం. ఈ రోజున నీ యొక్క పరిస్థితి బహుశా ఇలానే ఉన్నదేమో, నీ జీవితం అయోమయంగా ఉన్నదేమో, ఎలా ముందుకు వెళ్ళాలో తెలియక, ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థమవ్వక, ఎక్కడ ఏ ప్రమాదం పొంచి ఉన్నదో నీవు చూడలేక కలవరపడుతున్నావేమో, కంగారు పడుతున్నావేమో. నీ యొక్క అనారోగ్యమును గురించి ట్రీట్మెంట్ విషయంలో కావచ్చు, నీ వివాహ సంబంధమైన నిర్ణయం కావచ్చు, నీ భవిష్యత్తుని గురించిన ఆలోచన కావచ్చు, నీ కుటుంబ పరిస్థితులే కావచ్చు, ఎలాంటి విషయంలోనైనా సరే ఏం చేయాలో తెలియని పరిస్థితిని నీవు కలిగి ఉండినట్లయితే దేవుని వైపు చూడు, ఆయన స్వరమును విను. ఆయనే నిన్ను నడిపిస్తాడు, ఆయనే నీ ముందర నడుచుచు నీకు మార్గమును చూపేవాడిగా ఉంటాడు. నీ వెనుక నుండి ఏ ప్రమాదము రాకుండా నీకు కావలి ఉండి నిన్ను రక్షిస్తుంటాడు. యోసేపు జీవితాన్ని ఒకసారి మనము గమనిస్తే, యోసేపు జీవితంలో అనేకమైన సమస్యలను దాటుకుంటూ ముందుకు వెళ్ళాడు. సొంత వారి నుండే వ్యతిరేకత, తాను పనిచేస్తున్న గృహములో వ్యతిరేకత, నిందలు, ఒంటరితనం, ఏం చేయాలో, ఎలా ముందుకు వెళ్ళాలో, ఎవరితో ఏం మాట్లాడాలో తెలియనటువంటి పరిస్థితి. ఇన్ని ప్రతికూలతలు, వ్యతిరేకతలు యోసేపుకు ఎదురైనా యోసేపు మాత్రం దేవుడు వాగ్దానము చేసిన రీతిగానే మంచి స్థానములో చివరికి ఉన్నాడు. ఎవరెన్ని చేసినా యోసేపును ఆపలేకపోయారు. దానికి కారణం ఏంటండి? యోసేపుకున్న జ్ఞానమా, అతనికున్న వివేచన శక్తా, లేక అతనికున్న అందమా? ఏది కాదు. మనము ఒక మాట యోసేపును గూర్చి పరిశుద్ధ గ్రంథములో చూడవచ్చు. యోసేపుకు దేవుడు తోడై ఉండడం వలనే అని. అనగా యోసేపు యొక్క ఆ ప్రతికూలతలు, అనుకూలతల్లో అన్ని సమయాలలో దేవుని తోడు యోసేపుకు ఉంది. ఏ మార్గంలో వెళ్ళాలో దేవుడు ముందుండి నడిపించాడు. ఏ హాని యోసేపుకు రాకుండా దేవుడు వెనక నుండి కావలిగా ఉన్నాడు. అందుకే తన అన్నలు యోసేపును చంపలేకపోయారు. పోతీఫర్ కూడా ఏమి చేయలేకపోయాడు. చెరసాలలో ఉన్నా సరే అక్కడ యోసేపును ఎవ్వరూ ఏమి బాధించలేకపోయారు. ఒక్కసారి మనం ఆలోచిస్తే, యోసేపుకు కష్టం వచ్చిన ప్రతిసారి, వ్యతిరేకతలు ఎదురైన ప్రతిసారి, ఏంటి ప్రభా ఈ బాధ, ఈ సమస్య అంటూ ప్రార్థన చేసే ఉంటాడు. అప్పుడు దేవుడు, నేను నడిపించినట్లు నీవు ముందుకు సాగు, నేనున్నాను కదా, భయపడకు అని అనుంటాడు. అలానే యోసేపు చేసి గొప్ప వ్యక్తిగా, రాజ్యానికి అధిపతిగా మార్చబడ్డాడు. వాక్య భాగంలో యేసయ్య సెలవిస్తున్నాడు, నా గొర్రెలు నా మాట వింటాయి అని. ఒక కాపరి తన గొర్రెలను కాపాడాలి, నడిపించాలంటే కాపరి మాట గొర్రెలు వినాలి కదండి. అలా కాదని సొంత నిర్ణయాలు తీసుకుంటే గొర్రె తప్పిపోతుంది, ఏ క్రూర జంతువుల చేతిలో బలవుతుంది. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా, ఏ మార్గములో నడవాలి అని అనుకున్నా, ఎలా ముందుకు వెళ్ళాలో ఆలోచించాలి అనుకున్నా, నీవు దేవుని మాట తప్పకుండా వినాలి.
ఆయన స్వరమును బట్టి అనగా ఆయన వాక్యాన్ని బట్టి నువ్వు ముందుకు సాగగలిగితే నీవు ఏ మార్గములో వెళ్ళాలో ఆయనే చెబుతాడు. ఎక్కడ ఏ ప్రమాదం ఉందో ఆయనే నీకు చూపిస్తాడు. నీవు ఏ ప్రమాదంలో పడకుండా కూడా ఆయనే నిన్ను కాపాడుతాడు. దేవుడు మనకు దారి చూపేవాడు అని మర్చిపోవద్దు. ఈ లోక సంబంధులు మాటలు విని వారి జ్ఞానమును బట్టి నిర్ణయాలు తీసుకోవద్దు. వారు ముందుకు వెళ్ళు అని చెప్పగలరు, కానీ నీ వెనక ఉండి వచ్చే ప్రమాదము నుండి కాపాడలేరు. నీకు వచ్చే సమస్య నుండి విడిపించలేరు. కానీ దేవుడు నిన్ను కాపాడగలడు, నిన్ను రక్షించగలడు. సరైన మార్గం ఏమిటో ఆయన నీకు చూపించగలడు. కాబట్టి ఈ రోజున ఈ సమయములో దేవుణ్ణి ఆశ్రయించు, ఆయన శరణు కోరు. ఆయన నీ ముందు నడుచుచు నీకు మార్గము చూపుతుంటాడు. అదేవిధంగా నీ వెనుక కూడా నీకు తోడయుండి ఏ హాని నీకు జరగకుండా యేసయ్య కాపాడుతాడు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన దేవ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవ, దయాళుడా, యథార్థవంతుడా, న్యాయవంతుడా, మీ ఘనమైన, ప్రశస్తమైన, శ్రేష్టమైన, అమూల్యమైన నామమును బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ సమయములో వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అవును తండ్రి, మీరు మాకు ముందుగా నడుచుచు మాకు తోడుగా ఉంటారని, మా వెనుక భాగమును కూడా కావలి కాసి మాకు రక్షణగా ఉంటారని, అయా మీరు ఎల్లప్పుడూ మాకు సహాయకుడిగా ఉంటారని, ఎటువంటి ఇబ్బందుల నుండైనా, ఎటువంటి ప్రమాదాల నుండైనా, ఎలాంటి అపాయకరమైన పరిస్థితుల నుండైనా అయా మమ్మల్ని మీరు తప్పిస్తారని, కాచి కాపాడుతారని ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచి, సరిచేసి, బలపరిచి, ప్రోత్సహించినటువంటి మీ అమూల్యమైన వాక్కులను బట్టి మీకు స్తోత్రములు తండ్రి. ఈ రోజున ఎందరైతే బిడ్డలు అనారోగ్య సమస్యల చేత కృంగిపోతున్నారో వారిని మీరు పైకి లేవనెత్తండి. అనారోగ్యమును ఆరోగ్యంగా మార్చండి. ఎండిపోయిన ఎముకలను సైతము జీవింపజేయగల దేవుడవు అయ్యా. మీరు పొందిన దెబ్బల చేత, మీరు కార్చిన రక్తము చేత బిడ్డలకు స్వస్థత కలుగుతుంది తండ్రి. నమ్ముచున్నాం, విశ్వసిస్తున్నాం. ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి అయ్యా. వారికి ఉన్న వ్యాధి, రుగ్మతలు, శారీరక బలహీనతలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. అదేవిధంగా ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. రుణ భారాలన్నిటిలో నుంచి కూడా విడుదలను అనుగ్రహించండి. అప్పు తీసుకునే వారిగా కాదు కానీ అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి. తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచునన్న మీ వాగ్దానము వారి పట్ల మీరు నెరవేర్చండి. అదేవిధంగా కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, ఆస్తి తగాదాలు, ఇరుగు పొరుగు వారి మధ్య అసమాధాన స్థితి, వీటన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. మీరే వారి మధ్య ఉండి సమాధానకర్తవగు దేవుడవు. మీరే వారి మధ్య ఉండి సమాధానాన్ని కలగజేయమని వేడుకుంటున్నాం. ఉద్యోగము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. మంచి ఉద్యోగాన్ని దయచేయండి. ఉద్యోగం చేస్తూ ఏమైనా తండ్రి ఆటంకాల మధ్యలో బిడ్డలు ఉన్నట్లయితే అయా మరి ఆటంకాలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. అదేవిధంగా నా తండ్రి అయ్యా, ఎందరైతే బిడ్డలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వారికి మీరు తోడుగా ఉండండి. మీ యొక్క జ్ఞానం చేత వారిని నింపండి. మీ జ్ఞానం చేత వారిని నడిపించండి అయ్యా. అదేవిధంగా వారు అనుకున్న జాబు, వారు అనుకున్న గోల్ వారు సాధించుటకు సహాయం చేయండి. చిన్న బిడ్డలందరినీ మీరు కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి అయ్యా. ఎటువంటి వ్యసనాలకు బిడ్డలు బానిసలవుతున్నారో ఆ వ్యసనాల నుండి విడుదల దయచేయండి. ఇంకా పాపములో జీవిస్తూ లోకానుసారమైనటువంటి మనసు కలిగి అయా లోకముతో పాటు అయా మరి తండ్రి పాపానికి తండ్రి బానిసలవుతున్న ప్రతి బిడ్డకు యేసు నామములో విడుదల దయచేయండి అయా. మీరే ప్రతి బిడ్డకు అయా మీ జ్ఞానం ఇచ్చి వారిని నడిపించండి ప్రభువా. చేతి పని చేసుకునే వారిని దీవించండి. వ్యాపారాలు చేసుకునే వారిని మీరు ఆశీర్వదించండి. అదేవిధంగా ఎటువంటి నష్టాలు వారికి కలగకుండా మీ యొక్క దీవెన, ఆశీర్వాదము వారిపైన ఉండున్నట్లుగా సహాయం చేయండి అయా. కోర్టు సమస్యల నుండి, ల్యాండ్ సమస్యలన్నిటి నుంచి కూడా విడుదలను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి అయా అనాథులుగా, అభాగ్యులుగా ఉన్నారో, ఎవరి ఆదరణ లేక, ఎవరి ప్రేమ లేక ఉన్నారో ప్రవ్వా అయా, ప్రేమామయుడువైన దేవుడవు మీ యొక్క ప్రేమను ప్రతి బిడ్డకు చూపించమని బ్రతిమిలాడుకుంటున్నాం. దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. వారి సంఘాలను విస్తరింపు చేయండి. సువార్థికులను మీరు బలపరచండి. వారు వెళ్ళే మార్గాలన్నింటినీ సరళము చేయండి. అనేక అయా నశించిపోతున్న ఆత్మలకు మీరు తోడుగా ఉండి అయా వారిని తండ్రి మీరే రక్షించుకోమని బ్రతిమిలాడుకుంటున్నాం. దేశాన్ని, అధికారులను మీ చేతికి అప్పగిస్తున్నాం. అధికారులకు మీరు తోడుగా ఉండండి. మీ యొక్క జ్ఞానం ఇచ్చి వారిని నడిపించండి. దేశాన్ని అయా ఎలా అభివృద్ధి
పరచాలో తగిన జ్ఞానాన్ని వారికి మీరు ప్రసాదించండి. ఇంకా కష్టాలలో, నష్టాలలో, ఇరుకులలో, ఇబ్బందుల్లో ఉన్న ప్రతి బిడ్డకు విడుదలను అనుగ్రహించండి. అనేక దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని, అయ్యా వారి కష్టార్జితాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని, అదేవిధంగా నా తండ్రి సంతానము లేని బిడ్డలకు కూడా సంతానాన్ని మీరు అనుగ్రహించమని, అద్భుత కార్యము బిడ్డల పట్ల మీరు జరిగించమని బ్రతిమిలాడుకుంటూ సజీవుడైన యేసుక్రీస్తు వారి బలమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.